హాయ్ వివర్స్, వెల్కమ్ టు వివర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏపీ ఈసెట్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఒక డీటెయిల్ వీడియో ఉంటే మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. డిప్లొమా రాసి ఇంజనీరింగ్ చేయడానికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉపయోగపడతాను. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఎగ్జామ్ ఫీ గురించి డిస్కస్. సో ఎగ్జామ్ ఫీ అదే రిజిస్ట్రేషన్ ఫీ విషయానికి వస్తే మీకు ఓసీ కేటగిరీ అయితే 600, బీసీ కేటగిరీ అయితే 550, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 500. ఇకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. 10th నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 12th మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 7th లాస్ట్ డేట్, అది ఏప్రిల్ 7th ఇస్ ద లాస్ట్ డే. ఎలాంటి లేట్ ఫీ లేకుండా అప్పటిదాకా మీరు అప్లై చేసుకోవచ్చు. అదే 12th ఏప్రిల్ అయితే 1000 రూపీస్, 17th ఏప్రిల్ లోగా అయితే 2000 రూపీస్, 22 ఏప్రిల్ లోగా అయితే 4000 రూపీస్, మరియు 28th ఏప్రిల్ లోగా అయితే 10,000 రూపీస్ మీరు పే చేసి అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అయ్యో మాకు ఎలా అప్లై చేయాలో తెలియదు అని చెప్పి అనవసరంగా డేట్ దాటిపోయి అప్పుడు అప్లై చేసి ఆ డబ్బులు వాళ్ళకి పే చేయడం కన్నా ఇప్పుడే ఈ వీడియో చూసి అర్థం చేసుకొని మీరు అప్లికేషన్ ని ఫిల్ చేసుకోండి. లేదా మీకు మా నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, మీకు ఇక్కడ ఎంటైర్ గా స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని, స్టెప్ 4 అని 4 ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్ 1 ఏంటంటే ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. వన్స్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ని ఫిల్ చేసి అమౌంట్ పే చేస్తే ఆ అమౌంట్ సక్సెస్ అయిందా కాదనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్టెప్ 2లో ఆ యొక్క పేమెంట్ స్టేటస్ తో పాటు ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి కూడా తీసుకొని పెట్టుకోవాలి. ప్రతిసారి కూడా మీరు అప్లై చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ పెట్టుకుని రెడీగా ఉండండి. ఆ తర్వాత స్టెప్ 3 ఏంటంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. మీ యొక్క డీటెయిల్స్ అంటే మీరు 10th ఎక్కడ, డిప్లొమా ఎక్కడ, 7th 8th 9th 10th ఎక్కడ, మీ నేమ్, ఫాదర్ నేమ్, ఏ కేటగిరీ, మీ ఇన్కమ్ ఎంత, మొత్తం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ని ప్రింట్ చేసుకోవాలి. ఇవి 4 స్టెప్స్ అన్నమాట. ముందు మనం స్టెప్ 1 గా డిస్కస్ చేద్దాం. సో స్టెప్ 1 ఇది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా? మీరు నెట్ సెంటర్ లో అప్లై చేసినా, మీ ఓన్ గా అప్లై చేసినా సరే జాగ్రత్తగా అప్లై చేయండి. నెట్ సెంటర్ లో అయితే మీరు దగ్గరుండి ఫిల్ చేయించుకోండి. ఎందుకంటే పొరపాటున వాళ్ళ నెంబర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు పొరపాటున, అంటే అలవాట్ల పొరపాటు లాగా ఒక్కొక్కసారి. సో అందుకని వాళ్ళ ప్రెషర్, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీ దగ్గరుండి ఫిల్ చేయించు. అండ్ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు కదా అని మొబైల్ అయితే ట్రై చేయొద్దు, సిస్టంలో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మీరు 10th లో ఎలా అయితే ఉంటుందో అదే యాడ్ చేయండి. అంతేగాని మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాదు. 10th డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మీ అఫీషియల్ రికార్డ్స్ పరంగా డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ బర్త్డే. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ కి మీరు నెక్స్ట్ 3 to 4 months ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటూ ఉండండి. నెంబర్ ని డియాక్టివేట్ అవ్వకుండా చూసుకోండి. ఈ నెంబర్ మీకు ఈసెట్ కౌన్సిలింగ్ లో ఉపయోగపడుతుంది. అలాగే ఈ నెంబర్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఖచ్చితంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఫస్ట్ మొబైల్ నెంబర్ కి ఇష్యూ అయినప్పుడు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉపయోగపడుతుంది. ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడితో పాటు మీ కేటగిరీ ఏంటి, ఓసీయా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈయా, ఆర్ఎస్సీ, ఎస్టీ అనేది డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడ మీరు జస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ 3లో మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది యాడ్ చేసుకుని అక్కడ మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సబ్ క్యాస్ట్ అనేది ఎంటర్ చేయండి. ఇకపోతే పేమెంట్, నెట్ బ్యాంకింగ్స్ ఉంటాయి. సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, యూపీఐ ఉండదు అనమాట. సో డెబిట్ కార్డ్ ప్రిఫర్ చేసుకోండి. అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ ని ప్రిఫర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లేకపోతే మీ బంధువుల దగ్గర తీసుకొని ఫిల్ చేయండి. ఓకే, ఆ డెబిట్ కార్డ్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీ బంధువులు చెప్పాలి, మీదైతే మీకు ఓకే. ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. ఈ ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మీ కార్డ్ నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్, ఎక్స్పైరీ డేట్ మరియు సివివి నెంబర్ యాడ్ చేసి పే నౌ క్లిక్ చేయాలి. సో వన్స్ పే నౌ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ యాడ్ చేసి మీరు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని. స్టెప్ 2 మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ యొక్క డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయాలి. చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసినప్పుడు మీ యొక్క పేమెంట్ సక్సెస్ అనేది ఒక స్క్రీన్ షాట్ వస్తుంది అనమాట. ఇలా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఇలా వస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని తర్వాత స్టేటస్ వస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి అనేది మీకు చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేసి పెట్టుకోవాలి. స్టెప్ 3 క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీ రిఫరెన్స్ ఐడి, అలాగే స్టెప్ 2లో తీసుకున్న రిఫరెన్స్ ఐడి, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది క్యాండిడేట్ డీటెయిల్స్ అని. సో ఆ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఆధార్ కార్డ్ మరియు జెండర్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే
అండ్ అదేవిధంగా ఆపార్ ఐడి ఉంటే ఆపార్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ మీరు బిలో 1 lakh అయితే బిలో 1 lakh, అబౌవ్ 1 lakh టు బిలో 2.5 lakhs అయితే 2.5 lakhs, అబౌవ్ 2.5 to 8 lakhs లోపు అయితే అక్కడ, తర్వాత అబౌవ్ 8 lakhs అయితే అక్కడ టిక్ మార్క్ చేయండి. సో టిక్ మార్క్ చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ని బట్టి మీకు ఎన్ని డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి, అక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఎస్ అని క్లిక్ చేస్తే అది తీసుకోండి. ఓకే, ఆ ఇన్కమ్ అనేది మీది కరెక్ట్ అని అర్థం. ఆ తర్వాత కేటగిరీ ఓసీ అయితే ఓసీ, లేదా రిమైనింగ్ కేటగిరీస్ మరియు సబ్ క్యాస్ట్ అనేది యాడ్ చేయండి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ మీకు ఉంటే, ఓకే, ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వీటితో పాటు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ ఉంటే అవి కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మీరు ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఆ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్స్ అనేవి ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఎంత పర్సెంటేజ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది వస్తుంది ఇప్పుడు సబ్మిట్ చేయాలి. మైనారిటీ, నాన్ మైనారిటీ, సో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ తర్వాత ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. సో చాలా మంది చేస్తే మిస్టేక్ ఏంటంటే ప్రెసెంట్ వాళ్ళ ఒక రెంటెడ్ హౌస్ ఉంటే ఆ హౌస్ డీటెయిల్స్ ప్రెసెంట్ పర్మనెంట్ లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మీకు పర్మనెంట్ అడ్రస్, మీ ఆధార్లో ఉండే అడ్రస్ నే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మేము పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అలా యాడ్ చేసుకోండి, తప్పలేదు. కానీ మీరు రెంట్ ఉండే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ గా యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 2 డిఫరెంట్ అయితే 2 డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ 2 సేమ్ అయితే పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్ అని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో మీరు డిప్లొమా బీఎస్సీ మ్యాథమెటిక్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిప్లొమా లెవెల్ బ్రాంచ్, సబ్ బ్రాంచ్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్ మరియు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మీడియంలో పాస్ అనేది ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత 10th అర్బనా, రూరల్, మీ హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత 7th, 8th, 9th, 10th మరియు డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ చదువుకున్నారు, ప్లేస్, విలేజ్, ఏ స్కూల్ నేమ్, ఇన్స్టిట్యూషన్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఆ తర్వాత టెస్ట్ ప్రిఫరెన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ 1 అని, ప్రిఫరెన్స్ 2 అని, ప్రిఫరెన్స్ 3, 4, 5 ఇలా ఉంటాయి. సో మీకు నచ్చినట్టుగా మీకు ఎక్కడ అవకాశం ఉంటే వాటిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో మాక్సిమం 99% ఫస్ట్ టెస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. అలా కానప్పుడు సెకండ్ వస్తుంది. ఇంకా కొంతమందికి ఎక్కడో రేర్ 3rd, 4th, 5th కూడా తగలొచ్చు, బట్ మాక్సిమం ఫస్ట్ తగులుతుంది. వాటితో పాటు మీ ఫోటో సిగ్నేచర్ ఇంపార్టెంట్. సో మీ ఫోటో <50 KB ఉండాలి, అది కూడా జేపీజీ ఫైల్లో ఉండాలి, పిఎన్జీ కాదు. సో మీరు సాఫ్ట్ కాపీ అయితే ఎక్కువ ఉంటే దాన్ని కంప్రెస్ చేసుకొని ఎలా కంప్రెస్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంకో వీడియో మనం డిస్కస్ చేద్దాం. మరియు సిగ్నేచర్ కూడా అంతే, ఒక పేపర్ మీద సైన్ చేసి దాన్ని కెమెరాతో లేదా డాక్యూ స్కానర్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా దాన్ని ఇమేజ్గా తీసుకొని దాన్ని మళ్ళీ ఆన్లైన్లో కంప్రెస్ చేసుకొని <30 KBకి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. వాటి రెండింటి గురించి కూడా మనం డీటెయిల్ వీడియోస్ అనేవి చేస్తాం, లేదా మా నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి సరే వాటి పరంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సేవ్, రివ్యూ, సబ్మిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ అంటే డైరెక్ట్ గా సేవ్ చేసుకొని తర్వాత మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ సబ్మిట్ చేసుకోండి, లేదా డైరెక్ట్ ఇప్పుడే సబ్మిట్ చేయాలనుకుంటే రివ్యూ సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో మీరు రివ్యూ సబ్మిట్ క్లిక్ చేస్తే మళ్ళీ తర్వాత వచ్చి చెక్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. సో రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారా, సేవ్ మీద క్లిక్ చేస్తారా, మీ ఇష్టం. సో సేవ్ చేసుకోండి, లేదా ఇమీడియట్ గా సబ్మిట్ చేసే పని అయితే క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. కరెక్షన్స్ కి మీకు అవకాశం ఉంటుంది, కరెక్షన్స్ కి అవకాశం ఉంది కదా అని చెప్పి రాంగ్ డీటెయిల్స్ తో సబ్మిట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అన్నమాట. దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఇది ఏపీ ఈసెట్ పరంగా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్ వీడియో. సో మీ అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో లేట్ నైట్ ఈ వీడియోస్ అన్ని చేస్తుంటాను అనమాట. నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను. సో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నైట్ టైంలో వీడియోస్ చేసి మీకు రిలీజ్ చేస్తూ ఉంటాం. సో డే టైంలో మేము పెద్దగా అవైలబుల్గా ఉండం, ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్లోనే అవైలబుల్గా ఉంటాం. సో మీకు ఎంత డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని రెడీగా ఉండండి. మీకు ఇప్పుడే కాదు, మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మా వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. మేము ఇంజనీరింగ్ కాలేజ్ ఏముంటాయి, ఇంటేక్ ఎంత, కాలేజ్ ఫీ ఎంత, కాలేజ్ టు కాలేజ్ కంపారిజన్, ప్లేస్మెంట్ వీడియోస్, గైడెన్స్ మరియు ఎంసెట్, ఈసెట్ టిప్స్, ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ సొల్యూషన్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్, మరియు ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా డీటెయిల్ వీడియోస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేము అప్లికేషన్స్ ఫిల్ చేస్తుంటాం, మేము కౌన్సిలింగ్ కూడా స్టూడెంట్స్ తరఫున చేస్తూ ఉంటాం. ఇది మా గురించి.
ఆల్రెడీ మన ఛానల్లో 2500కి పైగా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఉపయోగపడే వీడియోస్. అవన్నీ చెక్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఎలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఇన్ కేస్ ఏదైనా వీడియో అవసరం అనుకున్నప్పుడు చెక్ చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ కేస్ మీకు కనిపించకపోయినా సరే మీరు మాకు వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. మేము మీకు మా వీలు చూసుకొని మేము మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం.